విద్యార్థులారా మీ అందరికీ పేరు పేరున వందనాలు. సో జీవిత చరిత్ర ఇది సాహిత్యంలో ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి చాలా పరిశోధనలు జరిగాయి, జరగవలసింది చాలా ఉన్నది. మృణాలిని మేడం ప్రస్తావించిన చాలా విషయాలు ఇంకా పరిశోధనలకి రానటువంటి, చర్చనీయాంశం కానటువంటి జీవిత చరిత్రలు కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అసలు జీవిత చరిత్ర వైయక్తికమా సామూహికమా అనే ఒక ప్రశ్న జస్ట్ ఆలోచన కోసం వేస్తున్నా నేను. జీవిత చరిత్ర వ్యక్తిగతమా అనే ప్రశ్న వేసుకుంటే సమాధానం ఎలా వస్తుంది? లేదా అసలు ఏ వ్యక్తి అయినా సరే ఆ వ్యక్తి ఎదుగుదల అనేది వ్యక్తిగతమేనా అనే ప్రశ్న వేసుకుంటే నేను ఎలాంటి సమాధానం చెప్తా అంటే, ఏ వ్యక్తి ఎదుగుదల అయినా ఆ వ్యక్తిగతమైన విషయం కాదు, అది సామూహికమైన అంశము. తన చుట్టూ ఉండే సమాజపు పరివర్తనలో భాగంగా, ఆ సమాజం ఇచ్చిన సహకారంలో భాగంగా ఆ వ్యక్తి ఎదుగుతారు అని నేను భావిస్తాను. కనుక జీవిత చరిత్ర కూడా వైయక్తికం కాదు, జీవిత చరిత్ర కూడా సామూహికం. సామూహికం అంటే అందరి జీవితాలు చరిత్రగా రాయటం అనే అర్థంలో మాట్లాడటం లేదు. చాలా జీవిత చరిత్రలు సమాజ పరిణామంలో, సమాజ చలనంలో భాగంగా లేకుండా రాయబడి ఉన్నాయి. చాలా జీవిత చరిత్రలు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి పేపర్ ఏమైనా ఉందా ఏమని చూశాను నేను. అలాంటి పేపరు ఎప్పుడైనా మీరు ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కనుక, పరిశోధకులు ఉన్నారు కనుక ఆలోచించండి. మన భారతదేశంలో కనీసం ఒక 150 సంవత్సరాలు లేదా ఒక 100 సంవత్సరాలు, నిర్దిష్టంగా 100 సంవత్సరాలు తీసుకుంటే, ఈ 100 సంవత్సరాల కాలంలో సాహిత్యంలోకి మార్క్సిస్ట్ అప్రోచ్ అనేది ఒకటి ప్రవేశించింది. మార్క్సిస్ట్ దృక్పథంతో సాహిత్యాన్ని చూడటం, మార్క్సిస్ట్ దృక్పథంతో సాహిత్యాన్ని రాయటం. కనుక మీరు చూస్తే జీవిత చరిత్రలు లేదా ఆత్మకథలు, మహిళలవైనా పురుషులవైనా, మార్క్సిస్టు అవుట్లుక్తో పనిచేసినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు చాలా రాలేదు, స్వీయ చరిత్రలు రాలేదు. కారణం ఏమిటి? ఇది కూడా మీరు ఆలోచించండి, సీరియస్గా ఆలోచించండి. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు సాహిత్యంలోనే. తీసుకుంటే తెలుగు సాహిత్యంలోనే ఒక శ్రీశ్రీ మాత్రమే తన గురించి తాను రాసుకున్నటువంటి ఒక రకంగా ఒక సమీక్ష పత్రం లాగా పెట్టాడు. ఆయన సమాజం ముందు చాలా ఓపెన్గా రాసుకున్నాడు. ఆయన తర్వాత సాహిత్యంలోకి వచ్చిన చాలామంది ఉన్నారు, వాళ్ళ జీవిత చరిత్రలు రాలేదు. కేవీ రమణారెడ్డి గారు ఉన్నారు, ఒక రకంగా చాలా మౌనంగా, కార్యకర్తగా, నాయకుడిగా, అభ్యుదయ రచయితల సంఘం నుంచి మొదలెట్టి విప్లవ రచయితల సంఘం వరకు ఒక 60-70 సంవత్సరాలు జీవితంలో మనిషి బతికినంత కాలంలో ఎక్కువ కాలం ఈ సమాజ ప్రగతిదాయకంగా మారడానికి పనిచేశాడు. ఆయన జీవిత చరిత్ర ఇప్పటికీ లేదు సాహిత్యంలో. త్రిపురనేని మధుసూదన్ రావు గారు చాలా అద్భుతమైన విమర్శకుడు సాహిత్యంలో. విప్లవ రచయితల సంఘం కార్యదర్శిగా పనిచేశాడు. ఆయన తిరుపతి ఓరియంటల్ కాలేజీలో పనిచేశాడు, కానీ ఎన్నడూ తిరుపతి మెట్లు ఎక్కలేదు అని చనిపోయే వరకు. ఆయన జీవిత చరిత్ర ఇప్పటికీ రాలేదు. కుటుంబరావు గారు సృజనాత్మక సాహిత్యాన్ని అద్భుతంగా రాసినటువంటి వాళ్ళు. ఇప్పుడు నేను అందరి మగవారి పేర్లే చెప్పాను, కానీ ఇక్కడ స్త్రీల ఆత్మకథలు, జీవిత చరిత్రలు. ఈ మొత్తం క్రమంలో త్రిపురనేని మధుసూదన్ రావు గారి సహచరి, కేవీ రమణారెడ్డి గారి సహచరి, వరవర్రావు గారి సహచరి, చెరబండరాజు గారి సహచరి, వీరి జీవిత చరిత్రలు రాస్తే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వీరు సాహిత్య ప్రపంచంలో భాగంగా నేరుగా లేరు, కానీ వీరందరి జీవితంలో భాగంగా ఈ సమాజ చలనంలో, పోరాటంలో, ఆరాటంలో వారి భార్యలు ఉన్నారు. కనుక ఇప్పుడు మనం రాయబడిన జీవిత చరిత్రల గురించి ఇక్కడ చర్చించారు, కానీ రాయబడిన జీవిత చరిత్రలు కూడా చాలా ఉన్నాయి. తెలుగు సాహిత్యం చదివే అమ్మాయిలు ముఖ్యంగా మీ చుట్టూ ఇలాంటి వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. వారి చరిత్ర రాస్తే సమాజ చరిత్రలాగా రాయటం. ఎందుకు ఈ మార్క్సిస్ట్ అవుట్లుక్తో ఉన్న వాళ్ళు జీవిత చరిత్రలు రాసుకోలేదు, స్వీయ చరిత్రలు రాసుకోలేదు, జీవిత చరిత్రలు కూడా ఎందుకు రాయలేదు వేరే వాళ్ళైనా అంటే, వీళ్ళెవరు కూడా జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర, మనిషి ఇది వైయక్తికం కాదు, ఇది సమాజంలో భాగము. మనం ఒక్కరం గొప్పవాళ్ళం కాదు, ఇది ప్రజల చరిత్ర అని భావిస్తారు. వాళ్ళు ప్రజలే చరిత్ర నిర్మాతలని భావిస్తారు. వ్యక్తి చరిత్ర నిర్మాత కాదన్నాడు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే అవగాహనతో ఉన్నవాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా, వారి జీవిత చరిత్రలు రానివి ఉన్నాయి. ఆ ఖాళీని పూరించవలసిన అవసరం ఉన్నది. అయితే ఈ ఆత్మకథలైనా జీవిత చరిత్రలైనా చదివితే మనకేం అర్థం కావాలి?
వ్యక్తి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ చదివాడు, ఏ ఉద్యోగం చేశాడు, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎంతమంది పిల్లలు ఉన్నాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇది కాదు. ఆ వ్యక్తి చుట్టూ ఒక విస్తృతమైన సమాజం ఉంటుంది. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర చదివితే కేవలం సావిత్రిబాయి పూలే పుట్టుక పెరుగుదల గురించి ఉండదు. అందులో తన చుట్టూ ఉన్న సమాజ నిర్మాణం, వర్ణ వ్యవస్థ, ఆ వర్ణ వ్యవస్థ విధించిన అనేక పరిమితులు, ఆ పరిమితులు దాటుకొని ఆమె ప్రయాణం అది ఉంటుంది. చాకల ఐలమ్మ జీవిత చరిత్ర చదివితే ఒక 50 సంవత్సరాల తెలంగాణ జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లు ఉంటుంది. ఆనాటి ఫ్యూడలిజం, ఆ ఫ్యూడలిజం స్త్రీని ఎలా చూసింది, మొత్తం కుటుంబం, ఒకవేళ కుటుంబం ఎదిరిస్తే కుటుంబాన్ని ఎలా చూసింది, స్త్రీల మీద దాడులు ఎందుకు జరుగుతాయి అంటే స్త్రీని అవమానించాలంటే, పురుషుని మీద కక్ష తీర్చుకోవాలంటే టార్గెట్ ఎవరు? స్త్రీలు. ఎందుకు? ఇది పురుషాధిక్య సమాజం కనుక చాకలైలమ్మ భర్తను తీసుకెళ్ళి జైలు పెట్టి, చాకలైలమ్మ బిడ్డ మీద అత్యాచారం జరిపి, ఐలమ్మ పంటని స్వాధీనం చేసుకోవటం, ఇది మొత్తం ఎందుకు జరిగింది అంటే ఇది సమాజ పరిణామంలో ఫ్యూడలిజం రూపొందిన క్రమం, ఆ ఫ్యూడలిజాన్ని తుదముట్టించడం కోసం జరిగిన పోరాటం, ఇవన్నీ చరిత్రలో భాగం అవుతాయి. కనుక వ్యక్తి చరిత్ర అంటే అది సమాజ చరిత్ర అనే అవగాహన ఒకటి ఉండాలి. ఈ కోణంలో మీరు ఆలోచించడం మొదలు పెట్టండి. ఎప్పుడైనా జీవిత చరిత్రను చదివేటప్పుడు లేదా ఆత్మకథను చదివేటప్పుడు ఆ ఆత్మకథలో సమాజం ప్రతిఫలించిందా లేదా అనే దృష్టికోణంతో మీరు అధ్యయనం చేయండి. ఇది ఒకటి. ఇక రెండో అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకున్నది, ఆత్మకథ అయినా జీవిత చరిత్ర అయినా రాయడానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే మనం విషయం గురించి చర్చ చేయటంతో పాటు ఆ విషయం వ్యక్తమయ్యే పద్ధతి గురించి కూడా చర్చ చేయాలి. జీవిత చరిత్ర ఒక సాహిత్య ప్రక్రియ అయినప్పుడు, కవిత్వం ఒక సాహిత్య ప్రక్రియ అయినప్పుడు, కవిత్వ నిర్మాణం గురించి మనం ఎట్లయితే చర్చ చేస్తామో, జీవిత చరిత్ర ఒక సాహిత్య ప్రక్రియ అయినప్పుడు ఆ సాహిత్య ప్రక్రియలో ఉండే మంచి చెడుల గురించి కూడా చర్చ చేయాలి. అంటే దాని నిర్మాణానికి సంబంధించిన విషయాలు చర్చ చేయాలి. సాధారణంగా విషయం గురించి చెప్పినంతగా నిర్మాణం గురించి చర్చ ఎక్కువగా ఉండదు. అందుకే మనకు విమర్శకుల కొరత ఉన్నది. మహిళలకు సంబంధించిన ఆత్మకథ అయినా లేదా జీవిత చరిత్ర అయినా వాళ్ళు చేసిన రచనా పద్ధతిలో ఎలాంటి పద్ధతిని రూపొందించుకున్నారు, ఎలాంటి సంవిధానాన్ని రూపొందించుకున్నారు, ఆ సంవిధానంలో భాగంగా రాసేటప్పుడు అది కవితాత్మకమైన శైలిలో నడిచిందా, అది మామూలు వచనంలో నడిచిందా, అది సంభాషణతో నడిచిందా, ఎట్లా అసలు స్వీయ చరిత్ర జీవిత చరిత్ర చదివించే గుణం దానికి ఉందా? కొన్నిటిని బాగా చదువుతాం, అనేక సార్లు చదువుతాం. ఇప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్ర ఉందనుకోండి, బహుశా భారతదేశంలో కొన్ని లక్షల మంది కొన్ని వందల సార్లు చదివి ఉంటారు. గాంధీ జీవిత చరిత్ర, వివేకానందుని జీవిత చరిత్ర, లేకపోతే మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర, ఇలా ఎక్కువగా ఎందుకు చదువుతామంటే సమాజము వారి జీవితాలను ఎక్కువగా ప్రాచుర్యంలోకి తీసుకురావటం మూలంగా మాత్రమే చదవం మనం. అలా అయితే చాలామంది సమాజంలో ప్రాచుర్యం పొందిన వాళ్ళు ఉన్నారు. వారి జీవిత చరిత్రలో అన్ని ఎక్కువసార్లు చదివే అవకాశం ఉండదు. రచన పద్ధతి కూడా ఒక ప్రముఖమైనదిగా ఉంటుంది. బోయి విజయభారతి గారు అంబేద్కర్ జీవిత చరిత్రను రాశారు. ఆమె రాసిన శైలికి ఎన్లూరి చెన్నయ్య గారు రాసిన శైలికి చాలా తేడా ఉంది. కనుక శైలి అనేది చాలా ముఖ్యం. జీవిత చరిత్ర, స్వీయ చరిత్ర రాసేటప్పుడు శైలి మీద కూడా మనం చర్చ చేయవలసిన అవసరం ఉన్నది. సందర్భం వచ్చినప్పుడు అటువైపు కూడా మీ దృష్టికోణాన్ని పెట్టండి. ఇక మూడో అంశం మీ దృష్టిలోకి తీసుకురావాలనుకున్నది, తప్పనిసరిగా తెలుగు సాహిత్యంలో మహిళలు చాలా తక్కువగా వచ్చారు. సాహిత్యం చదవటం తక్కువ, రాయటం తక్కువ, విమర్శకులుగా ఎదగటం కూడా చాలా తక్కువ, పరిమిత సంఖ్యలో మనకు కనిపిస్తారు. అవకాశాలు రాకపోవటం, అవకాశాలు ఇవ్వకపోవటం, ఇచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగపడేటట్లు చేయకపోవటం, పురుషాధిక్య సమాజం కావటం మూలంగా అనేక పరిమితులు విధించటం, ఇవన్నీ మన చుట్టూ ఉంటాయి. వీటిని దాటుకొని మీరు కన్నడంలో, తమిళంలో 50 ఏళ్ల లోపుగా జీవిత చరిత్రలు వస్తాయి, స్వీయ చరిత్రలు వస్తాయి. ఎందుకు? ముఖ్యంగా కింది వర్గాల నుంచి వస్తాయి. ఆదివాసులు, గిరిజనులు, దళితులు, వీళ్ళ జీవిత చరిత్రలు ఎక్కువగా 40, 45, 50 ఏళ్ల లోపుగానే చాలా జీవిత చరిత్రలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే దాని మీద ఒక విశ్లేషణ జరిగింది. ఈ కులాల్లో పుట్టిన వాళ్ళు, ఈ వర్గాల్లో పుట్టిన వాళ్ళు వారి యొక్క సాధారణ జీవితం అంటే లైఫ్ స్పైన్ 50 ఏళ్ళు ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా బతకరు. అనేక సమస్యలు కావచ్చు. పుట్టినప్పటి నుంచి పెరిగే క్రమంలో సరైన ఆహారం లభించకపోవటం, పోషకాహారం లభించకపోవటం, తర్వాతి క్రమంలో ఇతరత్ర వాటికి బానిసలు కావటం, మద్యానికి బానిసలు కావటం, అలా బానిసలై చనిపోవటం, ఇలా జరుగుతూ ఉంది. కనుక కన్నడం నుంచి మనకి ఈ ఆత్మకథలు కానీ లేదా
జీవిత చరిత్రలు కానీ ఎక్కువగా 40, 45, 50 ఏళ్ళలోపు వచ్చాయి. మన తెలుగులో అట్లా రాలేదు. పైగా జీవిత చరిత్ర ఎప్పుడు రాయాలి, స్వీయ చరిత్ర ఎప్పుడు రాయాలి, మనిషి చనిపోయినాక రాయాలి అనే ఒక భావన ఉన్నది. మనిషి బతుకున్నప్పుడు రాస్తే ఆయన గొప్పతనం ఇప్పుడే చెప్పుకుంటున్నారా అనే ఒక భావన వస్తుంది అని చనిపోయినాక రాస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో బతుకున్నప్పుడు కొద్దిమంది మొదలు పెట్టారు. అందుకే మీలో చాలామంది ఎట్లయితే కన్నడంలో అలాంటి ఒక పద్ధతి మొదలైందో, మలయాళంలో మొదలైందో, తెలుగులో కూడా మొదలు పెట్టవచ్చు. జ్ఞాపకాలు ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఈ తరంలో గతంలో ఉన్నట్టు నిత్యానందరావు సార్ గారికి ఉన్నంత జ్ఞాపకం నాకు వచ్చే వరకు ఉండకపోవచ్చు. నా కాలాన్ని, నా జ్ఞాపకాన్ని నేను గుర్తుపెట్టుకోకపోవచ్చు, నా బాల్యాన్ని, నా ఎదుగుదలని, నా యవ్వనాన్ని. ఎందుకంటే వేగం పెరిగింది, ఎలక్ట్రానిక్ గూడ్స్ వచ్చాయి, అనేక అంశాలు ముందుకు వస్తున్నాయి. రేపు మీ కాలానికి వచ్చేసరికి మీరంతా ఏ యుగంలో జీవిస్తారు. మీ పేరు, మీ డీటెయిల్స్ అందులో ఇచ్చి నా జీవిత చరిత్ర రాయమని అడిగితే మొత్తం జీవిత చరిత్ర రాసి పెట్టే రోజులు వస్తాయేమో తెలియదు నాకు. కనుక మీ జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ వెళ్ళండి. మీరు ఒక డైరీ మెయింటైన్ చేయండి ఇప్పటి నుంచే. అమ్మాయిలకు ఉండే అనేక పరిమితులు ఉంటాయి కనుక రోజు డైరీ మెయింటైన్ చేయండి. డైరీ మెయింటైన్ చేయండి అంటే ఉదయం 6 గంటలకు లేచాను, 8 గంటలకు టిఫిన్ చేశాను, 9 గంటలకు క్లాస్కి వచ్చాను అది కాదు రాయటం. అంటే మన దృష్టి కోణము, చూస్తున్న దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు, వింటున్న పాఠాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు. పాఠం విన్న తర్వాత ఆ పాఠం మీద నీకుండే డిసెంట్ ఉంటుంది, ఒకటి భిన్నాభిప్రాయం. అర్థం కాకపోవచ్చు, అర్థం కాని విషయాన్ని కూడా రికార్డ్ చేయండి. సరిగ్గా చెప్పని విషయం కూడా రికార్డ్ చేయండి. హాస్టల్లో భోజనం సరిగ్గా లేకపోతే అది కూడా రికార్డ్ చేయండి. ఇట్లా మీ చుట్టూ ఉన్న ఒక సమాజాన్ని డైరీ రాయటం మీరు మొదలు పెడితే తప్పనిసరిగా మీ స్వీయ చరిత్ర లేదా ఇంకొకరి జీవిత చరిత్ర రాసే ఒక పద్ధతి మీకు అలవాటు అనుభవంలోకి వస్తుంది. కనుక ఆ ప్రయత్నం సాహిత్య విద్యార్థులుగా చేయాలని కోరుకుంటూ ఈ 2 రోజుల ఈ సదస్సులో ఇలాంటి ముఖ్యంగా మహిళల కోణంలో మహిళా యూనివర్సిటీలో దీన్ని మొదలుపెట్టి సంపూర్ణంగా ఈ సెమినార్ పూర్తి చేసుకొని ఈ ముగింపు సమావేశానికి నన్ను పిలిచి మీతో 4 అభిప్రాయాలు పంచుకునే అవకాశం కల్పించిన ఇక్కడి తెలుగు శాఖకి వైస్ ఛాన్సలర్ గారికి నమస్కారంతో ముగిస్తున్నాను.